Hi friends, welcome to my Coding for You channel. Set methods. Set methods in Python. మనం ఆల్రెడీ సెట్ గురించి సెట్ ఎలా డిఫైన్ చేస్తాము, సెట్లో ఏమేమి ఉంటాయి, సెట్లో మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ ఉంటాయి అని చెప్పి సెట్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి, సెట్ మెథడ్స్ అనేవి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. సెట్ మెథడ్స్లో ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెథడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. యాడ్ మెథడ్, అప్డేట్ మెథడ్, పాప్ మెథడ్ అండ్ రిమూవ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అనేది ఎట్లా డిఫైన్ చేయాలి అంటే, ఎస్ అని చెప్పి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ అనే ఈ టైప్ని టైప్ చెక్ చేస్తున్నాం మనం, ఏ టైప్ అని చెప్పి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పాను కదా, డిఫాల్ట్గా ఈ కర్లీ బ్రేసెస్ అనే టైప్ డిక్షనరీ అని చెప్పి మనకి అవుట్పుట్లో వస్తుంది. అదే సపోజ్ మనకి సెట్ అని చెప్పి అవుట్పుట్లో రావాలంటే మనం తీసుకున్న డేటా, మనం తీసుకున్న ఎలిమెంట్స్ బట్టి మనకి సెట్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్ అంటే ఏమొస్తుంది, సమ్ ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి అవుట్పుట్లో సెట్ అని వస్తుంది. అదే డిక్షనరీగా ప్రింట్ అవ్వాలంటే డిక్షనరీ అనేది ఎప్పుడు ప్రింట్ అవుద్ది, ఇక్కడ కీ వాల్యూ పేర్ అనేది ఉంటే అప్పుడు మనకి అవుట్పుట్లో డిక్షనరీ అనేది ప్రింట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని చెప్పి వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ఇప్పుడు టైప్ చెక్ చేస్తాం, సమ్ ఎలిమెంట్స్ తీసుకుని టైప్ చెక్ చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సెట్ అని చెప్పి మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. అదే కీ వాల్యూ పేర్ అని ఇస్తే, ఇక్కడ సమ్ ఎలిమెంట్స్ అనేవి కీ వాల్యూ పేర్లో ఇస్తే మనకి అవుట్పుట్ అనేది డిక్షనరీలో ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెట్ అనేది ఏం చెప్పాము, సెట్ అనేది ఎలిమెంట్స్ అనేవి అన్ఆర్డర్డ్ అని చెప్పాం. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, సెట్ అనేది డూప్లికేట్స్ వాల్యూస్ని అలౌ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ అనే వేరియబుల్ తీసుకుని సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ఇందులో ఏంటి, సెట్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. మనం ఏం చేసాము, 2 అనే నెంబర్, 2 అనే ఎలిమెంట్ 3 టైమ్స్ ప్రింట్ చేసాం. మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, మనం తీసుకున్న ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ తీసుకున్నా 1 టైం మాత్రమే ప్రింట్ అవుద్ది. చూడండి, 2 అనేది మనకి 3 టైమ్స్ ప్రింట్ అవ్వలేదు, 1 టైం మాత్రమే ప్రింట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, సెట్ అనే ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్. మనం సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఇందులో కూడా అన్ఆర్డర్డ్గానే తీసుకున్నాం. మనకి అవుట్పుట్లో ఏంటి, అవుట్పుట్లో కూడా అన్ఆర్డర్డ్గానే ప్రింట్ అవుద్ది. చూడండి, 242 మనకి అన్ఆర్డర్డ్గానే ప్రింట్ అయింది అవుట్పుట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి సెట్ మెథడ్స్. సెట్ మెథడ్స్ అనేవి సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటి, యాడ్ మెథడ్. యాడ్ మెథడ్ అంటే ఏదైనా సమ్ ఎలిమెంట్ని యాడ్ చేయడం. అప్డేట్ మెథడ్ అంటే అప్డేట్ చేయడం, అలానే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడం. పాప్ మెథడ్ అంటే ఏంటి, ర్యాండమ్గా రిమూవ్ చేస్తుంది, సమ్ ఎలిమెంట్ని ర్యాండమ్గా రిమూవ్ చేస్తుంది. ఎందుకు అంటే సెట్కి మన ఇండెక్స్ అనేది ఉండదు, సో పాప్ మెథడ్ అనేది ర్యాండమ్గా రిమూవ్ చేస్తుంది. రిమూవ్ మెథడ్ అంటే ఏంటి, పర్టికులర్ ఎలిమెంట్ మనం ఇచ్చిన పర్టికులర్ ఎలిమెంట్ అనేది రిమూవ్ చేస్తుంది. మనం ఫస్ట్ యాడ్ మెథడ్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవచ్చు. యాడ్ మెథడ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం, ఎస్ డాట్ యాడ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. 12 అనే ఎలిమెంట్ని మనం తీసుకున్న ఎలిమెంట్స్లోకి యాడ్ చేస్తున్నాం. ప్రింట్ ఎస్, ప్రతి ఎలిమెంట్ మనం ప్రింట్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, మనం యాడ్ చేసిన ఎలిమెంట్ అనేది 12 అనే ఎలిమెంట్ మనం యాడ్ చేస్తున్నాం, అది మనకి లాస్ట్లో ప్రింట్ అవుద్ది, లాస్ట్లో యాడ్ అయ్యి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ మెథడ్. అప్డేట్ మెథడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అప్డేట్ మెథడ్ అంటే ఏంటి, అప్డేట్ చేయడం. సమ్ ఎలిమెంట్స్ని ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఎస్ డాట్ అప్డేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. 3, 4, 6 అని చెప్పి సమ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తున్నాం. ప్రింట్ ఎస్, అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది అవుట్పుట్ అనేది, మనం తీసుకున్న ఎలిమెంట్స్తో మనం యాడ్ చేస్తున్న 3, 4, 6 అనే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి పాప్ మెథడ్. పాప్ మెథడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఎస్ డాట్ పాప్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. ప్రింట్ ఎస్ మనం తీసుకున్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? పాప్ మెథడ్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం, ర్యాండమ్గా డిలీట్ చేస్తుంది, ర్యాండమ్గా సమ్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. మనకి అవుట్పుట్ వచ్చేసి ప్రింట్ అయింది. ఏ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయింది? ర్యాండమ్గా 5 అనే ఎలిమెంట్ మనకి ర్యాండమ్గా రిమూవ్ అయింది. ఎందుకు ర్యాండమ్గా రిమూవ్ అయిందంటే మనకి సెట్కి వచ్చేసి ఇండెక్స్ అనేది ఉండదు. సో ఇండెక్స్ లేనప్పుడు పాప్ మెథడ్ అనేది సెట్కి వచ్చేసరికి ర్యాండమ్గా సమ్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. రిమూవ్ మెథడ్ ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, ఎస్ డాట్ రిమూవ్. మనం ఏం రిమూవ్ మెథడ్ యూస్ చేస్తున్నాం? ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం? 42 అనే ఎలిమెంట్ని మనం రిమూవ్ చేస్తున్నాం. ప్రింట్ ఎస్ ప్రింట్ చేసాం. అవుట్పుట్ వచ్చేసి ఏమొస్తుంది? 42 అనేది రిమూవ్ చేసి మిగతా ప్రతి ఎలిమెంటు ప్రింట్ అవుద్ది. చూడండి, 42 అనే ఎలిమెంట్ మనకి ప్రింట్ అవ్వలే, రిమూవ్ చేసింది, ప్రతి ఎలిమెంట్ని అవుట్పుట్లో ప్రింట్ చేసింది. మనం ఇప్పటిదాకా సెట్ మెథడ్స్లో సమ్ మెథడ్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.